బెడవలూరు మండలం ఊటుకూరు పెద్దపాలెం గ్రామంలో కోవూరు శాసనసభ్యులు నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా విచ్చేసిన ఎమ్మెల్యేకు గ్రామ నాయకులు, ప్రజలు ఘనస్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఎన్నికలు వచ్చేసరికి టీడీపీ నాయకులు డబ్బున్న వాళ్లను నియోజకవర్గంలో పెట్టి డబ్బు మాటలతో నాయకులను ప్రజలను కొనడానికి ప్రయత్నిస్తున్నారని అన్నారు. నెల్లూరులో నా ఇల్లు ఉంది, నా ఇంటికి ఎప్పుడైనా రావచ్చు, నా ఇంటికి వచ్చిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం మైనారిటీలను పక్కన కూర్చోబెట్టుకుని మాట్లాడే సంస్కారం ఉన్న కుటుంబం నల్లపురెడ్డి కుటుంబం అని అన్నారు. ప్రజలు ఆలోచించి కరోనా కష్టకాలంలో ప్రజల్లో ఎవరున్నారో, విపత్తుల సమయంలో ప్రజలను ఆదుకున్నది ఎవరో ఆలోచించి ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి కోవూరులో నన్ను, నెల్లూరు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న విజయసాయిరెడ్డిని గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికార ప్రతినిధి పుండ్ల అచ్యుత్ రెడ్డి, నవీన్ రెడ్డి, జెడ్పీటీసీ తుమ్మల లక్ష్మయ్య, కొల్లయ్య మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రత్యేకించి మా మహిళలందరికీ, పత్రికా విలేకరులందరికీ నా నమస్కారాలు. మా సర్పంచ్ గారు, ఎంపీటీసీ గారు, మా జడ్పీటీసీ గారు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, మీరు మాత్రం జగన్మోహన్ రెడ్డి గారిని మర్చిపోకూడదు. చరిత్రలో ఎవ్వరూ చేయని విధంగా మన పెద్దపాళ్యాన్ని పంచాయతీగా చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. ఎన్నో ఏళ్ల నుంచి మీరు ఎదురు చూశారు. పక్క గ్రామంలో రాక్షసులు ఉన్నారు. ఆ రాక్షసుల కబంధ హస్తాల నుంచి మిమ్మల్ని బయటకు తీసుకొచ్చాను. పెద్దపాళ్యం పంచాయతీని చేశాం. మీకు గౌరవం ఉండే విధంగా, తలెత్తుకుని తిరిగే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు, నేను చేశాం. నియోజకవర్గంలో పంచాయతీలు కావాలి నాకు అని జగన్మోహన్ రెడ్డి గారిని పోయి అడగడం, మా రావన్న, పోలన్న, సీనన్న, ఇక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలందరూ కూడా మీరు ఏం చేస్తారో మాకు తెలియదు కానీ మా పెద్దపాళ్యాన్ని మాత్రం పంచాయతీ చేయండి అని చెప్పడం, నేను జగన్మోహన్ రెడ్డి గారిని అడగడం, ఆయన పంచాయతీరాజ్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి ఆదేశాలు ఇవ్వడం, అందులో భాగంగానే మనం పెద్దపాళ్యాన్ని పంచాయతీగా చేసుకున్నాం. పంచాయతీ కాకముందు వరకు కొంతమంది రాబందులు, పక్క గ్రామాలోళ్ళు మీ మీద దౌర్జన్యాలు చేస్తూ, మీ మీద పెత్తనం చేస్తూ మిమ్మల్ని ఎన్ని ఇబ్బందులు పెట్టారో నాకు తెలుసు, ఇక్కడ నాయకులకు తెలుసు, కార్యకర్తలకు తెలుసు, ప్రజలకు తెలుసు. వాళ్ళ నుంచి విముక్తి పొందారు మీరు. ప్రశాంతంగా ఉంది ఇప్పుడు పెద్దపాళ్యం. గొడవలు పెట్టడం, ఏ విధంగా గొడవలు సృష్టించారో, ఏ విధంగా మీ మధ్య వర్గాలు పెట్టారో, ఏ విధంగా మీ మధ్య రౌడీయిజం చేశారో మీకు అందరికీ తెలుసు. మనం పంచాయతీ సాధించుకున్న తర్వాత ప్రశాంత వాతావరణంలో పెద్దపాళ్యం పంచాయతీకి సంబంధించిన ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఎలక్షన్ మీ ముందు నిలబడి, ఇదిగో నేను పంచాయతీ చేశాను, నన్ను ఆశీర్వదించమని మీ ముందుకు వచ్చాను. పని చేయకుండా మీ ముందుకు రాలేదు. మీ ఆశీర్వాదం నాకు కావాలి. మీ ఇంటిలో ఒక బిడ్డగా ఈరోజు నాకు పెద్దపాళ్యంలో బ్రహ్మరథం పట్టారు. మిమ్మల్ని నమ్ముకున్నాను. మీ ఆశీర్వాదం నాకు కావాలి. ఈ గ్రామానికి సంబంధించి 2 పెద్ద ఇష్యూస్ ఉన్నాయి. ఒకటి శ్మశానానికి రోడ్డు, ఒకటి సముద్రానికి రోడ్డు. మన ప్రభుత్వం మరలా అధికారంలోకి తప్పకుండా వస్తుంది. నాకు 3 నెలలు టైం ఇవ్వండి, 2 వేసి మీకు చూపిస్తాను, ఖచ్చితంగా చేయిస్తాను. నేను మాటిస్తున్నాను. మా కుటుంబం వాగ్దానాలు చేసి వెళ్ళిపోయే కుటుంబం కాదు. మీకు అందరికీ తెలుసు. మీ మధ్య ఉన్నాం, ప్రజల మధ్య ఉన్నాం. నేరుగా మన ఇంటికి రావచ్చు. ఎస్సీస్ కానీ, ఎస్టీస్ కానీ, బీసీస్ కానీ, ముస్లిమ్స్ కానీ, మత్స్యకారులు కానీ ఎవరు వచ్చినా నా పక్కన కూర్చొని పెట్టుకొని మాట్లాడతాను. కానీ ఈరోజు ఒక కోటేశ్వరాలు వచ్చింది కోవూరు నియోజకవర్గం మీదకి. వాళ్ళ ఇంట్లో గడప దొక్కి లోపలికి పోవాలంటే 4 గేట్లు దాటాలి. సెక్యూరిటీ వాళ్ళు ఉంటారు, కుక్కలు ఉంటాయి. ఆ ఇంట్లో పేదలకు స్థానం లేదు. కోటేశ్వర్లకి, ధనవంతులకు మాత్రమే వేమిరెడ్డి ప్రశాంతమ్మ ఇంట్లో స్థానం ఉంటుంది. మీరందరూ మంచి మనస్సు కలిగినటువంటి వ్యక్తులు. ఈ నియోజకవర్గంలో చైతన్యవంతులైనటువంటి వ్యక్తులు. కోవూరు నియోజకవర్గంలోని ప్రజలు కానీ, మహిళలు కానీ, అన్ని వర్గాల వారు కానీ చాలా తెలివిగల వాళ్ళు, మంచి మనసున్న మహారాజులు మీరందరూ కూడా. ఇటువంటి నియోజకవర్గంలో క్యారెక్టర్ లేని వాళ్ళని తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు ఇక్కడ పెట్టి, ఒక ఆమెని ఎమ్మెల్యేగా, ఒక ఆయన్ని ఎంపీగా, ఏమి తప్పు చేస్తే బయటకు వెళ్ళారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వదిలి.
మీరే బుద్ధి చెప్పాలి వాళ్ళకి, మీరే గుణపాఠం చెప్పాలి. పేదలంటే ఏందో, అన్ని వర్గాల వారంటే ఏందో, మీ సత్తా ఏందో వాళ్ళకి చెప్పి చూపించి తరిమి కొట్టాలి ఇక్కడి నుంచి. డబ్బున్న వాళ్ళతో చాలా ప్రమాదం. ఏదైనా జరిగితే రాష్ట్రంలో ఎలక్షన్స్ లో మీకు వచ్చే పథకాలన్నీ కూడా ఆపేస్తాడు చంద్రబాబు నాయుడు. ఇది ఒక్కటే గుర్తుపెట్టుకోండి. ఇంకొక విషయం, జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు, మా కుటుంబం కూడా 1961 నుంచి రాజకీయాల్లో ఉంది. ఈ విధంగా చెప్పిన ముఖ్యమంత్రిని జగన్మోహన్ రెడ్డి గారినే మేము చూసాం. ఏం చెప్పారు, నా వల్ల మీరు లబ్ధి పొంది ఉంటేనే ఈ ఎలక్షన్స్ లో మరలా నా ఫ్యాన్ గుర్తుకు ఓటేసి మమ్మల్ని గెలిపించండి అని చెప్పాడు. ఎవరైనా చెప్పారా?